హాయ్ ఫ్రెండ్స్, నేను మీ ఓంకార్. మీరు చూస్తున్నారు ఎలక్ట్రికల్ విత్ ఓంకార్. ఫ్రెండ్స్, ఈరోజు ఈ వీడియోలో ఎలక్ట్రికల్ పవర్ సప్లైలో ప్రతి ఇంటికి అవసరమైనటువంటి ఒక డివైస్ని మీకు చూపించబోతున్నాను. మన ఇంటికి వచ్చేటువంటి పవర్ సప్లై మీద, అదేనండి కరెంట్ మీద చాలా డివైసెస్ అయితే పనిచేస్తూ ఉంటాయి. అంటే ఇంట్లో గృహోపకరణాలు కరెంట్ మీద పనిచేసేవి, ఫ్రిడ్జ్ కానీ, వాషింగ్ మిషన్ కానీ, ఏసీ కానీ, మైక్రోవేవ్ కానీ, టీవీ కానీ, ఇలా డిఫరెంట్ ఐటమ్స్ అన్నీ పనిచేస్తూ ఉంటాయి. చాలా వరకు కూడా ఎలక్ట్రానిక్ కాంపోనెంట్సే దాంట్లో ఉపయోగించి ఉంటారు. ఈ ఎలక్ట్రానిక్ కాంపోనెంట్స్కి ఏంటంటే సరైన పవర్ సప్లై అన్నది రావాలి. ముఖ్యంగా ఏంటంటే వోల్టేజ్ అన్నది పెర్ఫెక్ట్గా ఉండాలి. ఒకవేళ హై వోల్టేజ్ రావడం లేదా లో వోల్టేజ్ ఉండడం ఇటువంటివి జరిగేటప్పుడు ఏంటంటే ఆ ఎలక్ట్రానిక్ పీసీబీలు ఏంటంటే కొంతవరకు మాత్రమే సపోర్ట్ చేయగలవు, ఆ తర్వాత ఫెయిల్ అయ్యే అవకాశాలు ఉంటాయి కదా. అయితే ముఖ్యంగా ఏంటంటే ఏ ఇంట్లో కూడా వోల్టేజ్ మెజర్మెంట్ చేయడానికి ఎటువంటి డివైస్ కూడా ఉండదు, మ్యాక్సిమం అయితే ఉండదు. కానీ ఒక చోట అయితే ఉంటుంది, అదే మోటార్ స్టార్టర్లో. సబ్మెర్సిబుల్ మోటార్ స్టార్టర్ ఎవరింట్లో ఉంటుందో అందులో మాత్రం వోల్టేజ్ మీటర్ ఉంటుంది, కానీ అది కూడా మనం పట్టించుకోము, చూడం. కనీసం మోటార్ ఆన్ చేసేటప్పుడు కూడా చూడము. ఒకవేళ మన ఇంటికి వచ్చే పవర్ సప్లై లో వోల్టేజ్లో ఉందనుకోండి, మనం ఎక్కువగా ఏంటంటే ఎల్ఈడి ల్యాంప్సే వినియోగిస్తుంటాం, బల్బులు కానీ లేదా సీలింగ్ లైట్లు కానీ. అవి కొంత లో వోల్టేజ్ వచ్చినప్పటికీ కూడా మనకు పర్ఫెక్ట్గానే చూపిస్తుంది. బాగా లో వోల్టేజ్ అయితే మాత్రం కాస్త లైటింగ్ డౌన్ అవుతుంది తప్ప అవి వెలుగుతూనే ఉంటుంది. ఎక్కడ తెలుస్తుంది అంటే సీలింగ్ ఫ్యాన్ దగ్గర మనకు వోల్టేజ్ తక్కువ వస్తుందండి, ఎందుకంటే ఆ ఫ్యాన్ స్లోగా తిరుగుతుంది కాబట్టి అప్పుడు మనకు తెలుస్తుంది. దీన్ని దృష్టిలో పెట్టుకుని మీకు ఈ డివైస్ అయితే చూపించబోతున్నాను. ఈ డివైస్ చాలా చిన్నది, ఏదో ఒక ఖాళీగా ఉన్నటువంటి సాకెట్లో పెట్టుకుంటే అప్పుడప్పుడు వోల్టేజ్ చూసుకునే అవకాశం అయితే ఉంటుందన్న ఉద్దేశం మేరకు నేను ఈ వీడియో అయితే చేయడం జరుగుతుంది. అయితే వీడియోలోకి వెళ్ళే ముందు ఒక చిన్న రిక్వెస్ట్, ఇటువంటి యూనిక్ డివైసెసే కాకుండా మరికొన్ని ప్రోడక్ట్స్, మొబైల్, ల్యాప్టాప్, ఇంకా మనకు కావాల్సిన ఏ ప్రోడక్ట్స్ అయినా సరే ఎక్కువగా మనం ఏంటంటే ఆన్లైన్లో కొంటూ ఉంటాము. కానీ కొన్ని సమయాల్లో ఈ డివైసెస్ అన్ని ప్రైసెస్ అన్నీ తగ్గుతూ ఉంటాయి. అటువంటి సమయం అన్నది మనకు తెలియదు కదా, ఎప్పుడు చూసుకోలేం కదా. అందుకని చెప్పేసి మన ఛానల్కి సంబంధించినటువంటి టెలిగ్రామ్ ఛానల్ ఒకటి ఉంది, దాని లింక్ డిస్క్రిప్షన్లో ఇస్తాను. అక్కడి నుంచి మీరు ఆ ఛానల్లో జాయిన్ అయినట్లయితే మీరు ఏవైతే ప్రోడక్ట్ కొనుక్కోవాలనుకుంటారో ఆ ప్రోడక్ట్ ధరలు తగ్గేటప్పుడు వాటికి సంబంధించినటువంటి లింక్స్ అందులో పెట్టడం జరుగుతూ ఉంటుంది. సో మీరు ఫాలో అయితే ఉపయోగపడుతుంది అన్నదే నా అభిప్రాయం. లింకు డిస్క్రిప్షన్లో ఉంటుంది. ఓకే ఫ్రెండ్స్, ఈ డివైస్ గురించి మనం మాట్లాడినట్లయితే మనకు ప్యాకింగ్ ఈ విధంగా వచ్చింది. నేను అమెజాన్లో ఇది కొనడం జరిగింది. ప్యాకింగ్ ఓపెన్ చేసిన తర్వాత మనకి ఇటువంటి బాక్స్లో వచ్చింది. బాక్స్ చూడండి, చాలా చిన్నది. దీని బ్రాండ్ ఏంటంటే బ్లాక్ టీ ఎలక్ట్రోటెక్ అని వీళ్ళు మెన్షన్ చేశారు. ఈ కంపెనీకి సంబంధించినటువంటి ఒక డివైస్ కూడా మన ఛానల్లో ఉంది. సో ఇక్కడ చూడండి, బాక్స్ మీద చూసినట్లయితే డిజిటల్ వోల్టేజ్ మీటర్ అని చెప్తూ దీని ఎంఆర్పి చూసినట్లయితే 500 అన్నది ప్రింట్ చేశారు. దీన్ని నేను ఎంత కొన్నానన్నది స్క్రీన్ మీద ఇస్తాను, అక్కడి నుంచి చూడండి. దీని యొక్క లింక్ కూడా డిస్క్రిప్షన్లో ఉంటుంది. అవసరమయ్యే వాళ్ళు, కొనాలనుకునే వాళ్ళు ఆ లింక్ క్లిక్ చేసి కొనే ప్రయత్నం అయితే చేయొచ్చు. ఓకే, ఇప్పుడు బాక్స్ తీసేస్తే చూడండి, ఇదే ఆ డివైస్. చాలా చిన్నది, జస్ట్ మనం దీన్ని సాకెట్లో పెట్టుకుంటే సరిపోతుంది. 2 పిన్ అనమాట, 3 పిన్ అయితే కాదు. దీని బిల్డ్ క్వాలిటీ కనుక చూసినట్లయితే మొత్తం ప్లాస్టికే అయినప్పటికీ కూడా క్వాలిటీగానే ఉంది. ఇక దీని మీద కూడా వీళ్ళు బ్రాండ్ మెన్షన్ చేశారు, బ్లాక్ టీ ఎలక్ట్రోటెక్ అని. ఈ ఫ్రంట్ సైడ్ది డిస్ప్లే, జస్ట్ మనకు వోల్టేజ్ లెటర్స్ మాత్రమే కనిపిస్తాయి. దీని మీద స్క్రీన్ మీద చిన్న వ్రాపర్ కూడా అతికించారు ప్లాస్టిక్ది. బ్యాక్ సైడ్ చూసినట్లయితే 2 పిన్స్ ఉన్నాయి. ఇవి మనం 2 పిన్ సాకెట్లో లేదా 3 పిన్ సాకెట్లో ఎందులోనైనా పెట్టేసుకోవచ్చు. చూడండి, స్విచ్ ఆన్ చేసిన తర్వాత మనకు వోల్టేజ్ ఈ విధంగా అయితే చూపిస్తుంది. ఈ వోల్టేజ్ అన్నది పర్ఫెక్టా అనుకుంటే దీని ధరకు ఇది పర్ఫెక్టే. దీన్ని నేను మల్టీమీటర్తో కనుక కంపేర్ చేసినట్లయితే జస్ట్ 1 or 2 పాయింట్స్ డిఫరెన్స్ అయితే ఉంది రెండింటి మధ్యన. అయినప్పటికీ కూడా దాన్ని దృష్టిలో తీసుకోవాల్సిన అవసరం లేదు. 1 or 2 పాయింట్స్ అన్నది ఏ మీటర్లోనైనా సరే, ఏ 2 మీటర్లోనైనా సరే జస్ట్ అటు ఇటుగా ఉంటాయి. అందులో కూడా దీని ధరను బట్టే మనం ఆలోచించాలి. సో ఈ విధంగా మనం సాకెట్లో పెట్టుకొని ఇంటికి వచ్చేటువంటి పవర్ సప్లై ఎంత వోల్టేజ్ ఉన్నదన్నది డైలీ చూడకపోయినా అప్పుడప్పుడు చూసుకోవచ్చు. లేదా మనకు లో వోల్టేజ్ అని డౌట్ ఉండేటప్పుడు ఎంత వోల్టేజ్ వచ్చింది, ఎంత వోల్టేజ్ ఉంది, ఏవైనా డివైస్ వాడచ్చా వాడకపోవచ్చా అన్నది తెలుసుకోవడానికి వీలుగా ఉంటుంది. కంటిన్యూగా స్విచ్ ఆన్ చేయాల్సిన అవసరం లేదు. ఎప్పుడైనా మీకు డౌట్ వస్తే జస్ట్ ఆ స్విచ్ ఆన్ చేసి వోల్టేజ్ ఎంత ఉందని చూసుకోవచ్చు. అప్పటికప్పుడు వోల్టేజ్ కనుక మనకు తెలిసినట్లయితే అవి ఆఫ్ చేసుకొని దాన్ని మనం ప్రొటెక్ట్ చేసే అవసరం అయితే ఉంటుంది. అందుకని చెప్పి మీకు ఈ డివైస్ చూపించడం అయితే జరిగింది. మరి ఇది ఫ్రెండ్స్ ఈ వీడియో నచ్చినట్లయితే
గట్టిగా లైక్ చేయండి ఫ్రెండ్స్. మరి చాలామందికి ఈ వీడియో అవసరం కదా, వెంటనే ఈ వీడియో షేర్ చేయండి. ఫస్ట్ టైం కనుక ఈ ఛానల్లో ఈ వీడియో చూస్తుంటే మర్చిపోకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. మరొక సరికొత్త వీడియోతో మళ్ళీ కలుద్దాం ఫ్రెండ్స్. అంతవరకు బాయ్.